మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ఇప్పుడు ఈ క్షణంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏం చేస్తున్నారు? మీరందరూ అనుకోవచ్చు, వాళ్ళు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వేలాదిగా అక్కడ సమూహంగా ఏర్పడి తమ భవిష్యత్తు కోసం గగ్గోలు పెడుతున్నటువంటి పిల్లల కోసం ఆలోచిస్తున్నారేమో అని మీరు అనుకోవచ్చు. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం కనుగొందాము అని చెప్పి పిల్లలతో చర్చలకు సమాయత్తం అవుతున్నారేమో అని మనమంతా అనుకోవచ్చు. లేదంటే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించి పిల్లల కోరికను తీర్చాలని వాళ్ళు అనుకుంటున్నారేమో అని కూడా మీరు అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. కానీ మిత్రులారా, వాస్తవంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ముగ్గురు అతి కీలకమైనటువంటి ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ముగ్గురు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అది ఈ వీడియోలో మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మిత్రులారా, నెల రోజులుగా ఎండలో మలమలమాడి వానలో గజగజ వణికి తడిసి 20వ తేదీన పార్లమెంటు దగ్గరికి నిరాయుధంగా మౌనంగా శాంతియుతంగా వెళుతున్నటువంటి పిల్లల మీద అత్యంత దారుణంగా దమనకాండ సాగించారు కదా పాలకులు. ఆ విజువల్స్ అన్నీ కూడా రోజు ఆ దృశ్యాలు రోజుకి బయటపడుతున్నాయి. పిల్లల మీద ఎంత క్రూరంగా, ఎంత దుర్మార్గంగా కిరాయి గుండాలను కూడా పెట్టించి ఎంత దారుణంగా కొట్టారు. పెల్లెట్ గన్స్ వాడారు, మేకులు దిగ్గొట్టిన బ్యాటన్స్ వాడారు, బాష్పవాయువు ప్రయోగించారు, దారుణంగా హింసించారు. ఆ విజువల్స్ అన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయండి. ఆ దృశ్యాలు నిజంగా మనసులో దిగి కన్నీళ్ల రూపంలో బయటకు వస్తున్నాయి. ఎవరు తట్టుకోలేకపోతున్నారు, అందరూ కూడా ఏడుస్తున్నారు, దేశం అంతా కన్నీళ్ళు పెడుతుంది. సో ఎప్పటికైనా సరే ప్రధానమంత్రి కానీ, లేదా హోంమంత్రి కానీ, లేదా విద్యామంత్రి కానీ కరిగి ఈ పిల్లల డిమాండ్ని తీర్చి కొద్దో గొప్ప పరిస్థితిని చక్కదిద్దుతారేమో అనుకుంటున్నాం. కానీ పరిస్థితి అలా లేదు మిత్రులారా. వాస్తవంగా ఇప్పుడు నా చేతుల్లో ఉంది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి వార్త. అదేమిటయ్యా అంటే, హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు ఏం చేస్తున్నారయ్యా అంటే, పిల్లలతో చర్చించడం అనేటటువంటిది కాదు ఆయన చేస్తున్నది. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి వార్త ప్రకారం 30 కంపెనీలు మిలిటరీ దళాలు దేశంలో మూలమూలల నుంచి రాజధానికి తరలిస్తున్నారు. జంతర్ మంతర్ చుట్టూ పహారా కోసం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ రాజధానికి దిగుమతి అవుతున్నాయంట ఎక్కడెక్కడి నుంచో. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి వార్త అండి, నా చేతుల్లో ఉంది. సో ఎన్ని కంపెనీలు? 30 కంపెనీలు. ఈ 30 కంపెనీలలో మిత్రులారా 18 సిఆర్పిఎఫ్, అన్ని సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటివే. వీటిలో రకరకాలు ఉంటాయి కదా. అందులో 18 కంపెనీలు సిఆర్పిఎఫ్, 6 కంపెనీలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించినవి, ఇవి కూడా సిఆర్పిఎఫ్కి సంబంధించినవి. 3 కంపెనీలు అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, అలాగే 1 ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు, అలాగే 2 కంపెనీలు సహస్ర సీమా బల్. ఇది మిత్రులారా. సో ఈ కంపెనీలని దిగుమతి చేస్తున్నారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. ఎందుకండి? ఢిల్లీలోనంట. ఏమైంది? హోమ్ మినిస్ట్రీ నుంచి ఆర్డర్ వెళ్ళింది ఈ కంపెనీలని దిగుమతి చేసి డిప్లాయ్ చేయాలి అక్కడ అని. ఎందుకంటే పోలీసులు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, మా శక్తి సరిపోవట్లేదని చెప్పి ఢిల్లీ పోలీసులు అడిగారట. అందుకని హోమ్ మినిస్ట్రీ ఆర్డర్ చేసిందంట. ఆ ఆర్డర్ ప్రకారం ఈ బలగాలన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయన్నమాట. అదనంగా అంటే ఇప్పటికీ ఓవరాల్గా ఢిల్లీలో ఉన్నటువంటి కంపెనీలను చూస్తుంటుంటే 45 కంపెనీలని, ఒక్కొక్క కంపెనీలో 100 మంది బలగాలు ఉంటారనమాట. సో 4500 మంది కేవలం కేంద్ర బలగాలే, వాళ్ళు మామూలుగా కాదు, సర్వ అస్త్ర శస్త్రాలతో వచ్చేటటువంటి బలగాలు అనమాట. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్. ఇదంతా ఎక్కడ పెడతారండి వీళ్ళందరినీ? ఇట్లాంటి ఫోర్సెస్ ఎక్కడుంటాయి? దారుణంగా పొరుగు దేశం నుంచో ఎక్కడి నుంచో మన దేశం మీదకి యుద్ధం ప్రకటించి వస్తున్నటువంటి టెర్రరిస్టులను, లేదా సాయుధులైనటువంటి సైనికులు, పరాయి దేశాల సైనికులు యుద్ధ భూమిలో పెడతారు. ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ పెడుతున్నారు అమిత్ షా గారు. సో పిల్లల్ని సముదాయించేటటువంటి పనిలో లేరు. పిల్లల్ని బెదరగొట్టి, అవసరమైతే పిల్లల్ని అణిచివేసి, పిల్లల్ని అవసరమైతే ప్రాణాలు హరిస్తారో ఏమో తెలియదు, కానీ ఇంత దారుణమైనటువంటి సెక్యూరిటీ బలగాల్ని అక్కడ ఆయన పెడుతున్నారండి. అమిత్ షా గారు చేస్తున్నటువంటి పని అదనమాట. సో నెక్స్ట్
మరి ప్రైమ్ మినిస్టర్ గారైనా కనీసం నాయనా ఈ బలగాలు ఎందుకు, ఆ పిల్లల్ని కొంచెం సముదాయిస్తే సరిపోలేదా అని ఆయనైనా సరే హోమ్ మినిస్టర్కి చెప్పొచ్చు కదా. లేదు, ప్రైమ్ మినిస్టర్ గారు ఇవాళ ఒక ట్వీట్ చేశారండి. ఆ ట్వీట్ చూడండి, మీకు చదివి వినిపిస్తాను. ఆయన ఏమనంటే, నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్ నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్. మన పిల్లల భవిష్యత్తు కంటే ఇంకా వేరే ఏమీ మనకి లేదు, వాళ్ళ భవిష్యత్తే ముఖ్యం. వీ హ్యావ్ డిసైడెడ్ టు సెటప్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ టు ఎన్షూర్ స్విఫ్ట్ అండ్ స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఫర్ దోజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ పేపర్ లీక్స్ కానీ అయినాయా, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా తొక్క తీస్తాం, తోలు తీస్తాం, అలాంటి వాళ్ళని అందరూ కూడా ఏరి పట్టుకోవడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, లీకులు అవ్వకుండా ఆపడం కాదు, లీకులు అయితే పనిష్ చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడుతున్నాము. హ్యావ్ డైరెక్టెడ్ ద కన్సర్న్డ్ అథారిటీస్ అండ్ అఫీషియల్స్ టు టేక్ ఆల్ నెసెసరీ స్టెప్స్ ఇన్ దిస్ రికార్డ్. ఈ విషయంలో అన్నింటినీ కూడా అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేము అధికారులకు ఆదేశించాం. దిస్ కంటిన్యూస్ అవర్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద ఇంటరెస్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడడం కోసం మేము ఇవన్నీ కూడా చర్యలు చేపడతాం. దోజ్ హూ ట్రై టు హార్మ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్ విల్ నాట్ బి స్పేర్డ్. మన పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకునే వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఇదండి ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ట్వీట్. సో మిత్రులారా, అంతా బాగానే ఉంది. పిల్లల యొక్క ప్రాధాన్యత, పిల్లల యొక్క భవిష్యత్తే మాకు సర్వోత్కృష్టమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్న విషయం అని చెప్తున్నటువంటి ప్రధాని 20వ తేదీన పిల్లల మీద జరిగినటువంటి ఆ దమనగాండకు చిన్న సానుభూతి కానీ, చిన్న పశ్చాత్తాపం కానీ ప్రకటించారా ఈ ట్వీట్లో? ఇంతమంది గాయపడ్డారే అయ్యో అని ఒక చిన్న జాలి మాట అయినా ప్రకటించారా? లేదు, ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి, అకౌంటబిలిటీ కావాలని అంటున్నారే, ఆ విషయాన్ని ఏమన్నా ప్రస్తావించారా? అలాగే పిల్లలు డిమాండ్ చేస్తున్నారు, నీట్ పేపర్ లీక్స్ వల్ల ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినటువంటి వాళ్ళకి, కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాని గురించి ప్రస్తావించారా? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆందోళన గురించి ప్రస్తావించారా? సో పిల్లలతో చర్చలు చేస్తామని మరి ప్రస్తావించారు, ఏమీ లేదు ట్వీట్లో. సో అది మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు ఇప్పుడు చేసినటువంటి పని. ఆయనకు ఒక నమస్కారం. మిత్రులారా, ఢిల్లీలో వాతావరణం ఎలా ఉందంటే 20వ తేదీని చూసినటువంటి సీన్లు కాదు మీరు ఇప్పుడు ఇక చూడాలి. ఇప్పుడు ఇక దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ పడితే అక్కడ ఆ నగరం ఈ నగరం అని లేదు, చిన్న చిన్న పట్టణాల్లో ఊళ్ళల్లో కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి. పిల్లల మీద ఇంత దారుణంగా చేశారని ఢిల్లీ మొత్తం నిండిపోతుందంట. దేశంలో మూలల నుంచి వస్తున్నటువంటి మద్దతుదారులతో ఢిల్లీ అంతా పొంగిపోతుంది, నిండిపోతుంది. పరిస్థితి అక్కడ అలా ఉందన్నమాట. సో విద్యార్థుల్ని మన శత్రు దేశానికి సంబంధించినటువంటి ఉగ్రవాదుల్లాగా ట్రీట్ చేసి వీళ్ళందరూ కూడా పాలకులు బలగాలను అక్కడ మోహరిస్తున్నారు. వాళ్ళని పట్టించుకునేటట్లేదు, వాళ్ళ డిమాండ్ని పట్టించుకునేటట్లేదు, వాళ్ళతో చర్చలు చేసేటట్టుగా కూడా ఏమి కనిపించడం లేదు. బలప్రయోగంతోనే అణిచివేద్దామనేటటువంటి పద్ధతే మనకి ఇక్కడ కనిపిస్తుంది. హోమ్ మినిస్టర్ గారు చేస్తున్నటువంటి పనులు చూస్తుంటుంటే ప్రధాని చేసినటువంటి ట్వీట్ ఏమీ లేదు, ఊరకనే పిల్లల భవిష్యత్తే మాకు సర్వోత్కృష్టమైందని చెప్పడం తప్ప అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ ఇక మిగిలింది విద్యామంత్రి గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు. అసలు ఇంత గొడవ నా గురించే అవుతుంది, నేను బాధ్యత వహించి పదవులోంచి దిగిపోతే ఈ దేశానికి తలనొప్పి ఉండదు కదా, ఈ ప్రభుత్వానికి తలనొప్పి ఉండదు కదా, ఈ పిల్లలకి కోరిక కూడా నెరవేరుతుంది కదా, నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, అయ్యో అని చెప్పేసి మన ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏమైనా ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారా? అదేం లేదు. ఆయన హాయిగా తన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి తన మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి పనుల్లో చాలా బిజీగా ఉన్నారంట. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వెళ్తున్నారు, ఈ సమావేశానికి ఆ సమావేశానికి వెళ్తున్నారు, ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. పిల్లలేమో అక్కడ లాఠీ దెబ్బలు తిన్నారు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ గురించి పట్టించుకునేది లేదు. వాళ్ళు ఏమైనా సరే పాలకుల దగ్గరికి మేము వెళ్ళాం, పాలకులే మా దగ్గరికి రావాలి, మాతో చర్చలు చేయాలని చెప్పేసి వీళ్ళు ముడిపట్టు కూర్చున్నారు. ఏం జరుగుతుంది? ఇంత దారుణంగా భద్రతా బలగాలను అక్కడ మోహరిస్తున్నారు. ఏం చేస్తారు? పిల్లల్ని ఇంక ఏం చేస్తారు? ఇంక ఏం మిగులుతుంది? ఏమవుతుందా అని
ఆందోళన మాత్రమే మనకు కనిపిస్తుంది. అతి కీలకమైనటువంటి ముగ్గురు వ్యక్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మీకు చెప్పడం కోసమే ఈ చిన్న వీడియో. థ్యాంక్ యూ.